హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ ఫుడ్లో ఒక భాగమైన మురుకుల రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. మురుకులు లేదా జంతికల్ని కామన్గా శనగపిండి అలాగే బియ్యపిండి వేసి చేస్తూ ఉంటాం కదా, కానీ ఇవాల్టి వీడియోలో మినపప్పుని యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తాను. మినపప్పు వేసి మురుకుల్ని చేస్తే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపు ఉబ్బరంగా లేకుండా ఉంటుంది. అలాగే కొంతమందికి మురుకుల్ని తింటే కడుపులో నొప్పిగా ఉంటుంది. అలాంటి వారికైనా లేదా చిన్నపిల్లలకైనా హ్యాపీగా పెట్టొచ్చు. మురుకులు క్రిస్పీగా అండ్ అలాగే నూనె పీల్చకుండా ఉండాలంటే కొన్ని ఖచ్చితమైన టిప్స్ పాటించాలండి. సో అవన్నీ రెసిపీని చూపిస్తూ షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మినపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు మునిగేలాగా వాటర్ని పోసుకుని ఒక 2 నుండి 3 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. మినపప్పుని వాష్ చేసుకున్న తర్వాత మినపప్పు మునిగేలాగా తిరిగి నీళ్లు పోసుకుని మూత పెట్టి పప్పుని ఒక 2 గంటల సేపు పాటు బాగా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు పప్పుని నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, పప్పు బాగా నాని ఉబ్బినట్లుగా అయింది. పప్పు ఎలా నానాలంటే ఒక గింజని తీసుకొని చేత్తో లైట్గా ప్రెస్ చేస్తే ఇలా 2 బద్దలుగా అవ్వాలి. ఇలా నానిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని మొత్తం డ్రైన్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకుంది 1 కప్పు మినపప్పుని కాబట్టి 1కి 2 చొప్పున 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. వాటర్ని పోసాక కుక్కర్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోవాలి. కుక్కర్ లేకపోతే మినప్పప్పుని విడిగా గిన్నెలో వేసుకుని 1కి 4 చొప్పున నీళ్లు పోసుకుని పప్పును ఉడికించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మినప్పప్పు చక్కగా మెత్తగా ఉడికింది. మినప్పప్పుని ఇలా చేత్తో నినిపితే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా అయితేనే మినప్పప్పు కరెక్ట్గా ఉడికినట్లు. అలాగే మీరు గమనించినట్లయితే నాకు పప్పులో అస్సలు వాటర్ మిగలలేదండి. వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ వాటర్ కనుక మిగిలితే వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకుని పప్పుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మినపప్పు చల్లారే లోపల వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం పిండి వేసుకుంటే జంతికలు గుల్లగా వస్తాయి. నెక్స్ట్ పిండిలోకి సరిపడ ఉప్పుని, 1 టీ స్పూన్ కారంని, 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని, అలాగే 1.5 టీ స్పూన్ల వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ కాబట్టి వాము వేసుకుంటే డైజెషన్కి మంచిదండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేడి చేసి కలుపుకోవచ్చు. కొంతమందికి జంతికలు బాగా కారంగా ఉంటే నచ్చుతాయి. అలాంటి వారు కారంని మరొక టీ స్పూన్ వేసి కలుపుకోవచ్చు. ఉప్పు కారంని మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కకు ఉంచుకోండి. తర్వాత ఉడికించిన మినపప్పుని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. జార్ పూర్తిగా మునిగేలాగా మినపప్పును వేయకండి, పప్పు సరిగా గ్రైండ్ అవ్వదు. జార్కి సగానికి మాత్రమే పప్పుని వేసుకుని అవసరానికి తగినట్లుగా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా ఒక క్రీమ్ లాగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని తీసుకెళ్ళి కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన మినపప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసి బియ్యం పిండిలో వేసుకోవాలి. వాటర్ని మాత్రం ఎక్కువగా వేసి గ్రైండ్ చేయకండి, పిండి పలుచగా అవుతుంది. మినపప్పు పేస్ట్ని కూడా మొత్తం వేశాక ఇప్పుడు పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిలో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మినపప్పు పేస్ట్లో ఉన్న తేమతోనే పిండిని చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు కారం సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి కలుపుకునేటప్పుడు చెమ్మ ఎక్కువై పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉంటే ఇంకొంచెం బియ్యం పిండిని వేసి కలుపుకోవచ్చు. లేదా పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని జిలకరించుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. చాలామంది మురుకుల పిండిని మరీ గట్టిగా కలిపేస్తుంటారు. పిండిని అలా గట్టిగా కలుపుకుంటే మురుకులు చాలా గట్టిగా ఉండి నమలడానికి కష్టంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుండదు. అందుకని మురుకుల పిండిని ఎప్పుడైనా సరే ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుండి తడి చేత్తో పిండిని ఇలా అదిమినట్టుగా సెట్ చేసుకోవాలి. తర్వాత పిండి ఆరిపోకుండా
పిండి పైన తడి బట్టని కానీ లేదా గాలిపోకుండా మూతని పెట్టి ఒక 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఈ మౌల్డ్ వాడి మురుకుల్ని చేస్తున్నాను. మీకు ఏ మౌల్డ్ నచ్చితే ఆ మౌల్డ్తో మురుకుల్ని చేసుకోవచ్చు. మురుకుల పిండిని పిండి గొట్టంలో పెట్టే ముందుగా ఈ విధంగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని పిండి గొట్టానికి లోపల చుట్టూరా అప్లై చేసుకోవాలి. పైన ప్రెస్ చేసి దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి పైన మూత తీసి చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి ఇలా ఉంటేనే జంతికల టేస్ట్ బాగుంటుంది, అలాగే జంతికలు క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు తడి చేతో పిండిని ఒక ఎడ్జ్ నుండి తీసుకుని ఇక్కడ నేను చూసిన విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ముద్దని పిండి గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసుకోవాలి. పిండి గొట్టంలో పిండి ముద్దని మరీ ఎక్కువగా పెట్టకుండా 1/2 భాగం పిండిని మాత్రమే గొట్టంలో పెట్టుకోవాలి. లేదంటే మురుకుల్ని వత్తేటప్పుడు పిండి పైనుండి బయటకు వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండిని మురుకుల షేప్లో గరిట మీద కానీ లేదా అంచులు లేని స్టీల్ ప్లేట్ మీద కానీ ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. ఆయిల్లో ఎన్ని మురుకులు సరిపోతాయో అన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మురుకుల్ని ఆయిల్లో వేసి ముందుగా ఆయిల్ వేడిగా ఉందో లేదో చిన్న పిండి ముద్దని ఆయిల్లో వేసి చూడండి. పిండి ముద్దని ఆయిల్లో వేసిన వెంటనే తేలి పైకి రావాలి. అలా హీట్ అయ్యాకే మురుకుల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగున చేరి ప్యాన్ కంటుకుంటాయి. మురుకుల్ని ఈ విధంగా కాస్త ఎర్రగా వేగాక ఆయిల్లో నుండి సపరేట్గా తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. మినపప్పుతో మురుకుల్ని చేస్తున్నాం కాబట్టి మరి అంత కలర్ రావండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే కరెక్ట్గా వేగినట్టు. అలాగే ఫ్రెండ్స్, మురుకుల్ని ఆయిల్లో వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదు. అవి కాస్త వేగి పైకి తేలిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మురుకుల్ని ఎప్పుడైనా సరే బాగా వేడిగా ఉన్న నూనెలో మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అప్పుడే మురుకులు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలాగే మిగిలిన పిండితో మురుకుల్ని వేసి కాల్చి తీసుకోవాలి. మురుకుల్ని కొత్తగా చేసేవారైతే చేతులు కాలుతాయనే భయం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉన్నవారైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ షేప్ అనే కాదండి, మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయ్యాయి. ఈ మెథడ్లో మురుకుల్ని చేసుకుంటే ఎన్ని తిన్నా సరే కడుపులో నొప్పి కానీ ఉబ్బరం కానీ రానే రావు. చిన్నపిల్లలకు కూడా శనగపప్పుతో చేసే మురుకుల కంటే ఇవే మంచిది. వీడియోలో చూస్తున్నారు కదా, మురుకులు మంచి కలర్లో ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఎప్పుడు ఈ మెథడ్ అండ్ అలాగే ఈ మెజర్మెంట్స్తో మురుకుల్ని చేసి ఉండకపోతే ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మురుకుల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చేసి చూపిస్తాను. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.